హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జీకేకి సంబంధించినటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, మొదటి క్వశ్చన్, భారతదేశంలో సతీ సహగమన నిషేధ చట్టం ఏ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది? ఓకే, భారతదేశంలో సతీ సహగమన నిషేధ చట్టం 1829 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రాజారాం మోహన్ రాయ్ కృషి ఫలితంగా అప్పటి గవర్నర్ అయినటువంటి జనరల్ లార్డ్ విలియం బెంటింగ్ ద్వారానే ఈ సతీ సహగమన నిషేధిత చట్టంను తీసుకురావడం జరిగింది. ఓకే, భారతదేశంలో సతీ సహగమన నిషేధ చట్టం ఎప్పుడు తీసుకురావడం జరిగిందంటే అది 1829. ఓకే, ఎవరి కృషి వల్ల ఇది రావడం జరిగిందంటే రాజారాం మోహన్ రాయ్. ఓకే, అప్పుడు ఈ 1829లో సతీ సహగమన నిషేధ చట్టం తెచ్చినప్పుడు భారత్ యొక్క భారత గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ విలియం బెంటింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఎవరు నియమించడం జరిగింది? ఓకే, భారతదేశంలో మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, ఓకే, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఎవరిని నియమించడం జరిగిందంటే అది వారెన్ హ్యాస్టింగ్ను నియమించడం జరిగింది. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకే, 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా వారెన్ హ్యాస్టింగ్ను మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్గా నియమించడం జరిగింది. ఓకే, భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఎవరు వారెన్ హ్యాస్టింగ్ను నియమించడం జరిగింది. ఓకే, ఏ చట్టం ద్వారా ఈ వారెన్ హ్యాస్టింగ్ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నియమించడం జరిగిందంటే ఇది 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక నమూనాపై అంటే ఏ నమూనాపై ఆధారపడి ఉన్నది? ఓకే, భారతదేశంలో మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక ఏ నమూనాపై ఆధారపడి ఉన్నదంటే అది హారోల్డ్ నమూనాపై ఆధారపడి ఉన్నది. ఓకే, దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. మొదటి ప్రణాళిక దేని గురించి ఎక్కువ అంటే ఫోకస్ చేయడం జరిగిందంటే అది వ్యవసాయానికి సంబంధించిన దానిపై ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక ఆధారపడి ఉన్నది. ఓకే, వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చడం జరిగింది. ఓకే, ఇది హెరాల్డ్ వృద్ధి నమూనాపై ఆధారపడి మరియు విజయవంతమైనది. ఓకే, ఇది మొదటి పంచవర్ష ప్రణాళిక. ఇది ఎప్పుడు ప్రారంభించడం జరిగిందంటే ఇది మొదటి పంచవర్ష ప్రణాళిక 1951 నుండి 1956 మధ్యలో. ఓకే, ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక ఓకే ఏ నమూనాపై ఆధారపడి ఉన్నదంటే ఇది హెరాల్డ్ నమూనాపై ఆధారపడి ఉన్నది. ఈ మొదటి పంచవర్ష ప్రణాళికలో దేనిపై ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది అంటే ఇది వ్యవసాయ రంగానికి సంబంధించిన దానిపైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గరీబీ హఠావో పేదరికాన్ని నిర్మూలించండి అనే నినాదాన్ని ఏ పంచవర్ష ప్రణాళిక ద్వారా అంటే ఏ కాలంలో ఇవ్వడం జరిగింది? ఓకే, గరీబీ హఠావో అనే నినాదం 5వ పంచవర్ష ప్రణాళిక ద్వారా ఇవ్వడం జరిగింది. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఓకే, ఇందిరాగాంధీ నాయకత్వంలో 5వ పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు ప్రారంభించడం జరిగిందంటే ఈ 5వ పంచవర్ష ప్రణాళిక 1974 నుండి 1978 మధ్య ఈ 5వ పంచవర్ష ప్రణాళిక ఉన్నది. ఓకే, ఈ కాలంలోనే పేదరికాన్ని నిర్మూలించండి గరీబీ హఠావో అనే నినాదాన్ని ప్రాచుర్యంలో పొందింది. ఓకే, ఈ గరీబీ హఠావో అనే నినాదం ఏ పంచవర్ష ప్రణాళికకి సంబంధించిందంటే ఇది 5వ పంచవర్ష ప్రణాళికకి సంబంధించింది. ఓకే, ఇది అప్పుడు ఎవరు మన భారత ప్రధానమంత్రిగా ఉన్నారంటే ఇందిరాగాంధీ. ఓకే, ఇందిరాగాంధీని మన ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఓకే, ఆమె కూడా ఇందిరా గాంధీని. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని అతిపెద్ద ఖండం ఏది? ఓకే, ప్రపంచంలోని అతిపెద్ద ఖండం ఏదంటే అది ఆసియా ఖండం. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. వైశాల్యం మరియు జనాభా పరంగా ఆసియా ప్రపంచంలోనే అతిపెద్ద ఖండం. ఓకే, ఇది భూమి మొత్తం వైశాల్యంలో సుమారు 30% ఆక్రమించి ఉన్నది. ఓకే, ప్రపంచంలోనే అతిపెద్ద ఖండం ఏదంటే అది ఆసియా ఖండం. ఓకే, ఈ ఆసియా ఖండంలోనే మన ఇండియా, చైనా, రష్యా ఓకే ఈ దేశాలు ఉన్నాయి. ఓకే, ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఏదంటే అది ఆసియా ఖండం. మరియు రెండవ ఖండం ఏదంటే అంటే ప్రపంచంలో అతిపెద్ద రెండవ ఖండం ఏదంటే అది ఆఫ్రికా ఖండం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, చీకటి ఖండం ఓకే డార్క్ కాంటినెంట్ అని ఏ ఖండాన్ని పిలుస్తారంటే చీకటి ఖండం అని ఆఫ్రికా ఖండాన్ని పిలవడం
జరుగుతుంది. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. చాలా కాలం వరకు ఈ ఖండం గురించి బయట ప్రపంచానికి తెలియకపోవడం వల్లనే దీనినే చీకటి ఖండం అని పిలవడం జరిగింది. ఓకే, చీకటి ఖండం అని ఏ ఖండాన్ని పిలుస్తారు అంటే అది ఆఫ్రికా ఖండం. ఓకే, ఇది వైశాల్యంలోనే రెండవ అతిపెద్ద ఖండం. ఏదంటే ఆఫ్రికా ఖండం. ఓకే, వైశాల్యంలో అతిపెద్ద ఖండం ఆసియా, రెండవ స్థానంలో ఉన్నదే ఆఫ్రికా ఖండం. ఓకే, ఈ ఆఫ్రికా ఖండంనే డార్క్ కాంటినెంట్, ఓకే, చీకటి ఖండం అని కూడా పిలుస్తారు. ఓకే, ఒకవేళ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.